యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. నీవు నాకు చేసిన మేలు, నీవు నాకు చేసిన మేలు, నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నాకు చేసిన మేలు. పాపిన నా కొరకు ప్రాణమిచ్చినావు, ఆడపోయిన నన్ను బాగు చేసినావు. పాపిన నా కొరకు ప్రాణమిచ్చినావు, ఆడపోయిన నన్ను బాగు చేసినావు. ఏమనివర్ణింపను రుణం ఎలా తీర్చను, ఏమనివర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మానవ జాతికి యేసయ్య చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. వాటిని మనము ధ్యానం చేసుకునే కొద్దీ మనలోకి జీవం వస్తుంది, మనలోకి ఆయన శక్తి వస్తుంది, మనలోకి ఆయన ప్రభావం వస్తుంది, మనలోకి ఆయన మహిమ వస్తుంది. సిలువ కార్యం ద్వారా యేసయ్య చేసిన మేలుల్ని మనము తలంచుకుంటూ ఉండాలి. ఆయన ఎన్ని మేలులు చేశాడో కొన్నిటినైనా మనము ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు చేసిన మేలులు మనం మరవకూడదు. ఆయన మన కొరకు ఏం చేశాడో చూడాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచన ప్రకారం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములోనైన వారిని విడిపించుటకును ఆమేన్. ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. మొట్టమొదటిగా ఒక పాపిని సాతాను బంధకాల నుంచి, మరణం అనే బంధకాల నుంచి విడిపించడానికి ఆత్మస్వరూపైన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయనే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు శరీరాన్ని ధరించుకుని ఆయన శరీరములో శిక్ష విధించుకొని మరణం మీద విజయం సాధించారు. ఆ మరణం మీద, సాతాను మీద విజయం సాధించి మనలందరికీ కూడా క్రైస్తవులుగా మారిన మనం, అంటే యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్న వాళ్ళందరినీ కూడా తన పిల్లలుగా అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారం,
తన్ని ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఇది గొప్ప భాగ్యం. మనుషులకు దేవుడు చేసిన మేలు. అన్ని జనులు అయిన మనము క్రైస్తవులు కాకముందే, ఇంకా దేవుడిని నమ్ముకో ముందే యేసుప్రభు వారు సిలువ కార్యం చేసి రెడీగా పెట్టారు. ఎవరైతే యేసుప్రభు రక్షకుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళందరినీ కూడా దేవుని పిల్లలుగా ఆయన ఒక్క క్షణములోనే మార్చివేస్తున్నాడు. అది మనం గమనించాలి. ఇది ఎలా సాధ్యమని అనుకోకూడదు. రోమపత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. ఇది చాలా సింపుల్ను, చాలా ఈజీ పద్ధతి. ఏంటంటే ఎంత పాపి అయినా సరే యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చి నా కొరకు సిలువలో రక్తమంతా కార్చి మరణాన్ని అనుభవించి తిరిగి 3వ రోజున తిరిగి పునరుద్ధానుడైనాడు, తిరిగి లేచినాడు. ఆయన మళ్ళీ సజీవుడై ఉన్నాడు, ఇప్పుడు కూడా సజీవుడై ఉన్నాడని ఎందరైతే నమ్ముతారో వాళ్ళందరికీ కూడా దేవుని కుమారుడిగా కుమార్తెగా అధికారం ఇచ్చాడు. కుమారుడిగా వారసుడిగా చేసుకున్నాడు. మనల్ని వారసులుగా చేసుకున్నారు. కాబట్టి యేసు ప్రభు చేసిన మొట్టమొదటి మేలు ఏంటంటే దేవుడు తన కుమారుడిగా చేసుకున్నాడు మనల్ని. నేను ఆయన కుమారుని అని చెప్పండి. నేను ఆయన కుమారుడిని, నేను ఆయన కుమార్తెను చెప్పండి, నోటితో చెప్పండి. రక్షణ రావాలంటే నోటితో చెప్పాలి. ఉదయాన్నే లేచి రోజు నువ్వు రక్షణ పొందింది కాదు, ప్రతిరోజు నువ్వు రక్షణ పొందాలంటే రోమపత్రిక 10:10 ప్రతిరోజు మార్నింగ్ చెప్పాలి. చెప్పండి, రక్షణ ఎలా వస్తుంది నీకంటే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనవలెను. యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా రక్షకుడు అంటే టోటల్గా అన్నిటికీ మనకు ద్వారం తెరుస్తాడు ప్రభు. నేను ఆయన కుమారుణ్ణి అయిపోతాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివాసం ఉంటున్నాడు. ఆ తర్వాత పాప క్షమాపణ వచ్చేసింది. ఆ తర్వాత ఆశీర్వాదాలు వచ్చినాయి, అన్నీ కూడా వచ్చేసినాయి. యేసు ప్రభు నా రక్షకుడని నేను నోటితో ఒప్పుకున్నప్పుడు చెప్పండి, యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా రక్షకుడు. ఆయన నా ప్లేస్లో మరణించాడు, ఆయన నా కొరకు సిలువ మోసాడు, రక్తాన్ని ధారపోసాడు, మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు, మరణము మీద నాకు విజయం ఇచ్చాడు, మరణ భయాన్ని తొలగించాడు. చెప్పండి, మరణ భయాన్ని, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోనైన వారిని నన్ను కూడా విడిపించారు. ఇప్పుడు ప్రభు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సిలువ కార్యం ద్వారా యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మొట్టమొదటిగా నాకు వచ్చిన లాభం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చేసాడు. దేవుడు నాలో నివాసం ఉంటున్నాడు అని చెప్పండి. దేవుడు నాలో నివాసం ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు. నేను మరణించి తిరిగి మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే ఉంటాడు. ఎప్పుడైతే నేను యేసు ప్రభు రక్షకుడని నోటితో ఒప్పుకున్నానో వెంటనే నాకు వచ్చిన మేలు ఏంటంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు నాకు వరంగా ఇచ్చారు, బహుమానంగా ఇచ్చారు. ఇది నేను ప్రయత్నం చేస్తే అయిన కార్యం కాదు, లేకపోతే నేను పెట్టుబడి పెడితే వచ్చింది కాదు, నేను మందిరాలు కడితే వచ్చింది కాదు, లేకపోతే ప్రార్థన చేస్తే వచ్చింది కాదు. మనం ప్రార్థన చేసామని కాదు, బైబిల్ చదివామని కాదు, మందిరాలు కట్టామని కాదు. యేసే నా రక్షకుడు, యేసే నా రక్షకుడు. అన్నిటికంటే దేవుణ్ణి ఎలా మనం సంతోషపెట్టగలమంటే యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్తేనే దేవుడు చాలా సంతోషిస్తాడు. చెప్పండి, యేసు ప్రభు నా రక్షకుడు.
ప్రభు నా రక్షకుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం ప్రకారం యేసుప్రభు వారు చెప్తున్నారు, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని నమ్మితిరి గనక తండ్రి తానే మిమ్ములను ప్రేమించున్నాడు. చాలా మంది దేవుని సంతోషపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉపవాస ప్రార్థనలు చేస్తారు, మంచిదే. ఆ తర్వాత మందిరాలు కట్టిస్తారు, ఆ తర్వాత దేవునికి కానుకలు ఇస్తూ ఉంటారు, ఆ తర్వాత ఇంకా మతపరమైన పనులు చేస్తూ ఉంటారు, లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు, దేవుడు సంతోషిస్తాడని. వాటన్నిటికంటే కూడా యేసుప్రభు వారు చెప్తున్నారు, యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి నేను నమ్మితిరి గనక తండ్రి తానే మిమ్ములను, మళ్ళీ చెప్పండి, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి నేను నమ్మితిరి గనక తండ్రి తానే మిమ్ములను ప్రేమించుచున్నాడు. అన్నిటికంటే దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని మనకు వరంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడిని నాకు బహుమానంగా ఇచ్చాడని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడిని నాకు బహుమానంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బహుమానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నాలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారం యేసు ప్రభు అన్నాడు, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడు ఉండేటకై వేరొక ఆదరణకర్తననగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపి ఆత్మని మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు, ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా ఆమేన్ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పిన మూమెంట్లోనే, లేదా బాప్తిసం తీసుకుని హస్త నిక్షేపం చేయించుకున్న రోజునే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎంటర్ అయ్యి ఇక ఎప్పుడు కూడా మనలోనే మన ఆత్మతో కలిసి ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన సృష్టికర్త, యేసును మృతుల్లో నుంచి లేపినవాడు, యేసు ప్రభుని మరియలో కన్యక అయిన మరి గర్భంలోకి తీసుకొచ్చినవాడు, ప్రపంచాన్ని నిర్మించినవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలోకి వచ్చి ఉన్నాడు. నాలో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చెప్పండి, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు. యేసయ్య చేసిన మేలులో నంబర్ 1 ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో చూస్తే కనుక దేవుడు మనకు తోడుగా ఉండటానికి యేసుప్రభు వారు సిలువెక్కారు. యేసుప్రభు వారు సిలువ కార్యం ద్వారా ఇమానుయేలుగా మనలోకి వచ్చేసారు. ఇమానుయేలుగా దేవుడు మనకు 21వ వచనం చదవండి. ఆమె ఒక కుమార్తె కనును, తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి, ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా ఆయన ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన ఇమానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు యేసు ప్రభు చేసిన మేల్లో మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, ఆయన మనలోకి రావడానికే సిలువెక్కాడు. ప్రతి మానవుల్లోకి ఆయన వచ్చాడు. ప్రతి మానవుల్లోకి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వాళ్ళందరిలోకి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయను. ఆమేన్. ప్రభువు అందరి తలుపులు తడుతున్నాడు.
మనుషులందరినీ సమానంగా చూస్తున్నాడు, పక్షపాతం లేదు. క్రైస్తవులనే కాదు, అందరినీ, ప్రతి మానవుడిని కూడా, ఎంత పాపినైనా కూడా ఆయన హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళలోకి వచ్చి వాళ్ళలో నివాసం ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులందరికీ కూడా జరిగిన మేలేంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నేను నూతన సృష్టిని, చెప్పండి, ఇప్పుడు నేను నూతన సృష్టిని. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. నేను నూతన సృష్టి అని చెప్పండి. నూతన సృష్టి అంటే ఏంటంటే, నూతన సృష్టి అంటే దేవుడు మనలో నివాసం ఉండటమే. మట్టి మానవుల్లో దేవుడి నివాసము. నేను సంపూర్ణంగా మానవుణ్ణి, సంపూర్ణంగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. మట్టి మానవుడైన నేను దేవుడిని కలిగి ఉన్నాను. దేవుడు నాలో ఉన్నాడు. నేను నూతన సృష్టిని. అబ్రహాం గారు అంటున్నారు, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. మృతులను సజీవులుగా చేయువాడు నాలో ఉన్నాడు. చెప్పండి, మృతులను సజీవులుగా చేయువాడు, మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు నాలో నివాసం ఉంటున్నాడు. నాకే కొదువా లేదు. చెప్పండి, మృతులను సజీవులుగా చేయువాడు నాలో నివాసం ఉంటున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు నాలో నివాసం ఉంటున్నాడు. స్వస్థపరిచే యెహోవా నాలో నివాసం ఉంటున్నాడు. నిర్గమ 15. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. ఆమేన్. నన్ను స్వస్థపరిచే యెహోవా నాలో నివాసం ఉంటున్నాడు. నన్ను స్వస్థపరిచే యెహోవా, మరణం తప్పించే యెహోవా, మృతులను సజీవులుగా చేసే దేవుడు నాలో నివాసం ఉంటున్నాడు. చెప్పండి, మృతులను సజీవులుగా చేసిన దేవుడు నాలో నివాసం ఉంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. నేను వారిలో నివసించి, చెప్పండి అందరూ, నేను వారిలో నివసించి సంచరించదను. నేను వారిలో నివసించి సంచరించదని దేవుడు చెప్తున్నాడు. చెప్పండి అందరూ, చూస్తున్న వాళ్ళు కూడా చెప్పండి, నేను వారిలో నివసించి సంచరించదనని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నాలో ఉన్నాడు, నాలో నివాసం ఉంటున్నాడు. యేసు ప్రభు సిలువ కార్యం ద్వారా ఆయన నాలోకి వచ్చేసి నాలోనే ఉంటున్నాడు. ఇప్పుడు నేను నూతన సృష్టిని. ప్రతి క్రైస్తవుడు కూడా నూతన సృష్టి. నూతన సృష్టి అంటే తన శరీరములో, క్రైస్తవుల శరీరములో ఆత్మలో ఉండేవాడు. దేవుని ఆత్మ మనలో నివాసం ఉంటున్నాడు. దేవుని ఆత్మ మనలో నివాసం ఉండి మనం నడిపిస్తున్నాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు, యోసేపుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా లోపల ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు, చెప్పండి, యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు నాలో కూడా ఉన్నాడు. బానిసైన యోసేపును ప్రధానమంత్రిగా చేయగలిగిన శక్తిమంతుడు ఇప్పుడు నాలో ఉన్నాడు. బానిసైన యోసేపును ప్రధానమంత్రి చేసిన దేవుడు ఇప్పుడు నాలో ఉన్నాడు. ఆయనకు స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 41వ అధ్యాయము 37వ వచనం నుంచి 41వ వచనం వరకు చదువుకుందాం. ఆ మాట మన దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేది కనుక అతడు తన సేవకులను చూసి ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనిషిని, చెప్పండి, ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన
మనుష్యుని కనుగొనగలమా? మళ్ళీ చెప్పండి. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని, ఇతని వలె అంటే యోసేపు వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా? మరియు మరో దేవుడు ఇదంతా నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. మరో ఏమంటున్నాడు? నీ వలె వివేక జ్ఞానములు కలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. కాబట్టి ఎంతసేపుల్లో ఒక్క క్షణములోనే దేవుడు యోసేపు యొక్క జీవితాన్ని ప్రధానమంత్రిగా చేశాడు. బానిస బ్రతుకుని తీసేసి ప్రధానమంత్రిగా చేశాడు. నిన్ను నన్ను కూడా అలాగే మరణములో నుంచి జీవములోనికి, పరలోకములోనికి తీసుకొచ్చాడు. ఆయన చేసిన మేలులు మనం మరువకూడదు. మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడంటే పాతాళము నుంచి తీసుకొచ్చి పరలోకములో కూర్చోబెట్టాడు. కీర్తనలు 18:16 ప్రకారం ఉన్నత స్థలములో నుండి చేయి చాసి నన్ను పట్టుకొని మహాజల్లాసు నుండి పైకి తీశాను. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశిలో నుండి తీశాను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆమేన్. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. తర్వాత విశాల స్థలములోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకి ఇష్టడు కనుక నన్ను తప్పించెను. ఆయనకి స్తోత్రం కలుగును గాక. నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించెను. పాతాళము నుండి తీసుకొచ్చి పరలోకములో కూర్చోబెట్టాడు. ఇప్పుడు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడో చూసుకొని మనం ముగించుకుందాం. ఆయన చేసిన మేలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో క్యాసెట్లో మరి దేవుని చిత్తం అయితే మళ్ళీ మాట్లాడతాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 కూడా చదువుకుందాం. క్రీస్తు యేసునందు మనము చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. సో ఎక్కడ ఉండవలసిన వాళ్ళం మనము? పాతాళములో ఉండే మనలను, నరకములో అగ్నిగుండములో పడవలసిన మనలను మరి లేపి ప్రభు ఉన్నత స్థలముల్లో ప్రభు దగ్గర ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంటే ఆయన శరీరములో కూర్చోబెట్టుకున్నాడు. ఆ సంఘము ఆయన శరీరము. ఆయన శరీరం దేవుని కుడి పార్శ్వమున ప్రభు కూర్చునున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘం ఆయన శరీరము. పరలోకములో మన సంఘాన్ని దేవుని యేసు ప్రభు శరీరముగా ఆయనలో మనల్ని కలిపేసుకున్నాడు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాతాళములో ఉండాల్సిన నన్ను ప్రభువా నువ్వు పరలోకానికి తీసుకొచ్చి నీ శరీరములో ఒక భాగముగా నా సంఘాన్ని నన్ను చేసినందుకు, నా కుటుంబాన్ని చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు చేసిన మేలుకు మేమేమీ చేయలేం అయ్యా. మరి రక్షణ పాత్రను చేతపట్టుకొని కృతజ్ఞతలు చెల్లించడం తప్ప మా వల్ల ఏమి కాదయ్యా. మీ స్తోత్రములు అయినా ఈ విధంగా అయ్యా మరి బ్రతికినంత కాలం మీకు సేవ చేయటమే మాకు ప్రభువా మరి మా బాధ్యత అయి ఉంది.
ఆ బాధ్యతను మేము సక్రంగా నిర్వర్తించడానికి కృప చూపించమని నజరేయుడు శక్తిమంతుడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.